హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 12th చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుండి 7th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 12.1 నుండి 7th ప్రాబ్లం అండ్ 8th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకే, మరి 7th ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇది 7th క్వశ్చన్ అండి. క్వశ్చన్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. సరే, An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. అంటే మనం జనరల్గా ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందని అనుకుందాము. 1 minute, ఇవి కొంచెం ఓకేనండి. సో అది ఎలక్ట్రిక్ పోల్ అని అనుకుంటే హైట్, దీని యొక్క హైట్ ఎంత ఉంటుందండి? ఎంత ఇచ్చారు మనకి? 9 meters అని ఇచ్చారు. 9 meters అని ఇచ్చారు. ఓకే, హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters బిలో ద టాప్ ఆఫ్ ది పోల్ టు డూ రిపేర్ ద వర్క్. అంటే ఇక్కడ నుంచి, ఈ టాప్ నుంచి 1.8 meters కింద, అంటే సపోజ్ ఇది 1.8 meters అని అనుకుందాం అనుకోండి. 1.8 meters అనుకుంటే ఇక్కడ ఉందంట ఏంటి? రిపేర్. What should be the length of the ladder which should we use when he climbs at an angle of 60 degrees? అంటే సపోజ్ ఒక ల్యాడర్తో ఆయన గ్రౌండ్ నుంచి 60 degrees యాంగిల్లో, గ్రౌండ్ నుంచి 60 degrees యాంగిల్లో పెట్టి క్లైమ్ చేస్తే దీని యొక్క హైట్, అంటే ఈ ల్యాడర్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనండి, అర్థమైంది కదా? ఈ టాప్ నుంచి 1.8 meters కింద ఉందండి రిపేర్, అంటే ఇక్కడ రిపేర్ ఉంది. సరే, ఆయన ఒకవేళ 60 degrees యాంగిల్ ఒక ల్యాడర్ తీసుకుని ఆ ల్యాడర్తో గ్రౌండ్కి ల్యాడర్కి మధ్య 60 degrees యాంగిల్ పెట్టి ఒకవేళ క్లైమ్ చేస్తే గనక ఆ ల్యాడర్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆ ల్యాడర్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అంటున్నారు. మరియు వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ద ఫూట్ ఆఫ్ ది పోల్. ఇది ఫూట్ ఆఫ్ ది పోల్ అండి, ఇదేమో ఫూట్ ఆఫ్ ది ల్యాడర్. అంటే మనం దీని యొక్క డిస్టెన్స్ ఎంతో కనిపెట్టాలి అండ్ ఇది కూడా ఎంతో కనిపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను డయాగ్రామ్ నీట్గా డ్రా చేశానండి. ఒకసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్లీ ఈ టోటల్ ఇక్కడ నేను వేసానండి. టోటల్ ఏసీ అంటే ఈ డయాగ్రామ్ని, దీన్నే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఇక్కడ జరిగిందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇక్కడ వేసాను. ఓకేనండి, సో చూడండి, టోటల్గా ఎలక్ట్రిక్ పోల్ ఎంతండి? లెంత్, అదే హైటు 9 meters. టోటల్ 9 meters హైట్ ఇది. సరే, ఈ టాప్ నుంచి 1.8 meters కింద, అంటే ఇక్కడ వచ్చింది మాట రిపేరు. ఓకేనండి, సరే, మరి ఇది 1.8, మరి మిగిలింది ఎంత ఉంటుంది? ఎలా చెప్తాము? దీని యొక్క టోటల్ హైట్ ఏమో 9 meters, ఇదేమో 1.8 meters. అంటే ఈ పార్ట్ ఎంత ఉంటుందంటే ఏం చేయండి? ఈ టోటల్ 9 metersలోంచి ఏది తీసేయాలి? ఆ 1.8 తీసేస్తే, అంటే లైక్ ఈ విధంగా 9.0 1.8 తీసేస్తే మీకు 7.2 వస్తుంది. ఇది 7.2 అనేది ఏంటి? ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా, ఇది. ఓకేనండి, సరే, అర్థమైంది కదా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇది ల్యాడర్ మాట. ఏది? ఇది. నేను లైన్ డ్రా చేస్తాను చూడండి, అదంతా ఏంటి? ల్యాడర్. ఇప్పుడు ఆ ల్యాడర్ యొక్క హైట్ ఎంత అనేది మనం కనిపెట్టాలి. ఓకేనండి, ఆ ల్యాడర్ యొక్క హైట్ ఎంత అన్నది మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఆ ల్యాడర్కి మరియు ఈ గ్రౌండ్కి మధ్య యాంగిల్ ఎంత ఇచ్చారు? 60 degrees అయ్యి, ఒకవేళ ఆ ల్యాడర్ ఆ విధంగా వేసుకుంటే అది ఎంత హైట్ ఉంటుంది? మరియు ఇదేమో ఫూట్ ఆఫ్ ది పోల్, ఇదేమో ఫూట్ ఆఫ్ ది ల్యాడర్. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ కూడా కనిపెట్టాలి. ఓకేనండి, సో అవన్నీ మనం చూద్దాము. ఒక్కసారి జాగ్రత్త చూసుకుంటే హైట్ ఆఫ్ ద పోల్ ఈక్వల్ టు 9 meters ఆల్రెడీ మనం వేసుకున్నాము. హైట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద గ్రౌండ్ వేర్ హీ రీచెస్ ద పోల్, అంటే గ్రౌండ్ నుంచి ఏంటి రిపేర్ ఎక్కడ వచ్చింది అన్నది ఎంత దూరం అండి? గ్రౌండ్ నుంచి ఎంత దూరం అంటే ఇక్కడ ఈ సి పాయింట్ నుంచి ఇదే కదా, ఎంత మనకి దూరం వచ్చింది? అది 7.2
2 meters. సో నేను అక్కడ అదే వేసానండి, ఒకసారి చూడండి. హైట్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద గ్రౌండ్ వేర్ హీ రీచెస్ ద పోల్ ఈక్వల్ టు 9 - 1.8 దట్ ఈక్వల్ టు 7.2 meters. రాయవలసిన అవసరం లేదు, బట్ లేదంటే సరే రాసింది. ఇంకా నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. లెంత్ ఆఫ్ ది ల్యాడర్ మనకు తెలియదు కదండి, అదే కనిపెట్టాలి కాబట్టి ఎక్స్ అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ద ఫూట్ ఆఫ్ ద పోల్, అది కూడా మనకు తెలియదు కాబట్టి డి అని అనుకుంటున్నాను. ఓకేనండి, సరే. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. sin 60 degrees తీసుకున్నానండి. దేనికి? దేనికని చూడండి, విత్ రెస్పెక్ట్ టు 60 degrees. ఇదేమవుతుందండి? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? హైపోటెనస్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నాయి ఏంటి? సైన్, ట్రిగనోమెట్రిక్ రేషియో. అందుకని చెప్పి sin 60 degrees తీసుకున్నాను. సో sin 60 degrees 60 degrees ఆపోజిట్ సైడ్ ఏమో 7.2 meters. హైపోటెనస్ ఎంతండి? ఎక్స్ అని అనుకున్నాం కదా మనం. సో అదే అక్కడ వేద్దాము. సరే, sin 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై హైపోటెనస్ సైడ్. సో sin 60 అంటే ఎంతండి? √3/2 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees 7.2 బై హైపోటెనస్ ఎక్స్. దట్ ఎంప్లాయిస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే √3 × x ఈజ్ ఈక్వల్ టు 2 × 7.2. 2 × 7.2 అంటే 14.4. అండ్ ఈ √3 ఇంటూ చేస్తుందండి. సో అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 14.4/√3 అని వచ్చింది. సో దీన్ని ఇలా వదిలేసినా పర్లేదు, లేదు ఇంకా సింప్లిఫై చేసుకుంటాను అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. 14.4 ఉంది కదండి, ఈ 14.4/√3 ఉంది. సో ఈ 14.4ని జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, 4.8 × 3గా రాసుకోవచ్చు కదా, అవునా కదండి? కాబట్టి ఇంటూ చేయండి, మీకు మళ్ళీ 14.4 వస్తుంది /√3. అండ్ అగైన్ ఈ 4.8 ఇంటూ ఆ 3ని √3 × √3/√3గా రాసుకోవచ్చు కదండి. ఏం లేదు, ఈ 3ని నేను ఈ విధంగా రాసుకున్నాను అంతే. సో ఇక్కడ √3 గెట్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతున్నాయండి? 4.8 × √3. సో √3 అంటే అప్రాక్స్గా 1.732. సో ఇంకా 4.8 × √3 అప్రాక్స్గా 4.8 × 1.732 దట్ ఈక్వల్స్ 8.31 meters. ఓకేనండి, అది ఏంటి? ఎక్స్ అనేది లెంత్ ఆఫ్ ది ల్యాడర్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇంకేం కనిపెట్టాలండి? డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది పోల్, అంటే ఇది కనిపెట్టాలి. ఈ డి అనేది ఎంత అన్నది కనిపెట్టాలి. సరే, విత్ రెస్పెక్ట్ టు థీటా మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, ఇదే సైడ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు థీటా ఎడ్జసెంట్ సైడ్, అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? ట్యాన్ తీసుకోవచ్చు కదా, అంటే ట్యాన్ 60 degrees ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees. సో tan 60 degrees అంటే √3 దట్ ఈక్వల్స్ ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఎంత అండి? 7.2 బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees అంటే డి. ఓకేనండి, సో నేను కింద సింప్లిఫై చేశాను ఆల్రెడీ. 1 minute. ఓకే, ఫ్రమ్ ద ట్రయాంగిల్ BCD, అదే ఇందాక చెప్పిన ట్రయాంగిల్గా tan 60 degrees తీసుకున్నానండి. సో ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees. సో tan 60 degrees అంటే √3. డౌట్ వచ్చినాయి అనుకోండి రాసుకోండి, tan 60 degrees ఈక్వల్ టు √3. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ టు 60 degrees 7.2, అంటే ఇది మీరు ట్రయాంగిల్ బట్టి చూసుకోవాలి. ఓకేనండి, ఆ ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees అంటే డి అనుకున్నాం మనము. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ డి ఈజ్ ఈక్వల్ టు 7.2/√3. అగైన్ ఇక్కడ 7.2/√3ని ఈ 7.2ని నేను ఎలా రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 2.4 × 3/√3. అంటే ఏం లేదు, ఈ 7.2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్గా రాశాను అంతే. ఎందుకంటే మాకు కింద √3 ఉంది కదా, ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో అని. సో √3ని √3 × 3గా రాశాను /√3. సో ఒక √3 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతున్నాయండి? 2.4 × √3. సో 2.4 × 1.732. ఓకేనండి, సో అప్రాక్స్. సో మీకు ఇంటూ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి? ఇంకా 4.15 meters వచ్చింది.
ఓకేనండి. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఏమో 8.31 మీటర్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ద ఫూట్ ఆఫ్ ది పోల్ ఏమో 4.1 మీటర్స్. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇది ఎన్నో ప్రాబ్లము, సెవెంత్ది. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం ఒకసారి క్వశ్చన్ చూద్దాం మరి. ఓకే, ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. అంటే ఒక బోట్ ఉందంటే ఫస్ట్ రివర్ వేసుకుందాం మనము. సో రివర్ ఎలా ఫ్లో అవుతుందని అనుకుందాం. ఓకేనండి, ఇది రివర్ యొక్క ఫ్లో. సరే, ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ అంటే బోట్, సపోజ్ ఇది బోట్ అని అనుకుందాము, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాము. ఇట్ క్రాసెస్ ద రివర్ బై మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్. జాగ్రత్త చూడగండి. అంటే ఈ ఫ్లోయింగ్ సపోజ్ ఇటు సైడ్కి ఉందని అనుకుందాం, అంటే ఫ్లోయింగ్ స్పీడ్ ఎలా ఉందని అనుకుందాం, వాటర్ యొక్క స్పీడ్. అప్పుడు బోటు ఎలా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళడం అనేసి ఇలా కంపల్సరీగా ఇలా క్రాస్గా వెళ్తుందండి. అవునా కదా ఫ్రెండ్స్? ఎందుకంటే దీని యొక్క స్పీడ్కి. అందుకని ఇక్కడ చూడండి, సమ్ యాంగిల్ ఇంకా 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. బ్యాంక్ మీన్స్ ఒడ్డు, అంటే ఇక్కడ 60 degrees అన్నట్టు. ఓకేనండి. అండ్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 meters. అంటే ఇది మీకు 600 meters అవుతుంది. ఇది మీకు 600 meters అవుతుంది. అయితే వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది రివర్. విడ్త్ అంటే ఏంటండి? ఇదేనా? అవునా కదా? సరే, అంటే మనం ఇది కనిపెడితే సరిపోద్ది కదా. సరే, మొత్తానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. ఓకేనండి. సో ఒక్కసారి ఆన్సర్ అయితే చూద్దాము. ఓకే, ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక డ్రా చేశాను కదండి, సేమ్ ఇదేమో రివరు, ఇది వాటర్ ఫ్లోయింగ్ అనేది ఇటు సైడ్కి ఉంది. సో వాటర్ ఫ్లోయింగ్ ఇటు సైడ్ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బోట్ అనేది ఎలా క్రాస్ అవుతుంది. ఓకేనండి, ఎలా క్రాస్ అవుతూ ఆ బ్యాంక్ ఆఫ్ ది రివర్కి ఆ బోట్ అంటే దట్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్ అండ్ ద బోట్ ఈజ్ 60 degrees. అది క్వశ్చన్గా ఇచ్చింది. ఇదేమో ట్రావెలింగ్ 600 meters అని ఇచ్చారు. మనం టోటల్గా దీని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. సరే, సో ఇక్కడ రాశాను, ఏసీ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ టు క్రాస్ ద రివర్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ టు క్రాస్ ద రివర్ ఎంతండి? 600 meters ట్రావెల్ చేసిందంట. ఏబి అనేది ఏంటి? విడ్త్ ఆఫ్ ది రివర్. యాంగిల్ మేడ్ బై ద బోట్ విత్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్. ఇవన్నీ మనం చెప్పుకున్నవే, ఇక్కడ రాశాను అంతే. ఓకే, ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి? ఏబీ కనిపెట్టాలి. మనం ఏం కనిపెట్టాలండి? ఏబీ కనిపెట్టాలి. అయితే ఇక్కడ మీరు చూసారు లేదా, విత్ రెస్పెక్ట్ టు దిస్ థీటా, దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద హైపోటెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్ సైడ్ ఉంటే మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ తీసుకోవాలి? సైన్ తీసుకోవాలి. సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై హైపోటెనస్ సైడ్ అని తీసుకుంటాం. ఓకేనండి. సో నేను ఇక్కడ అదే తీసుకుని రాశాను. సో సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై హైపోటెనస్. సైన్ 60 degrees అంటే ఎంతండి? √3/2 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees ఏబీ. అది మనకు తెలియదు, అవునా కదా? ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఇదే కదా. సో అది మనకు తెలియదు కాబట్టి అది ఏబీ అని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏబీ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఇదే కదండి, 600. అవునా కదా ఫ్రెండ్స్? సో హైపోటెనస్ ఎంత అవుతుంది మనకి? 600. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ √3 × 600 ఈక్వల్ టు 2AB. దీన్ని నేను ఏ విధంగా అంటే ఇక్కడ మనకి జనరల్గా √3 × 600 ఈక్వల్ టు 2 × AB వచ్చింది. సో దీన్ని నేను ఏ విధంగా రాశాను? 2 × AB ఈక్వల్ టు √3 × 600గా రాశాను. ఓకేనండి. ఓకే, వాల్యూస్ ఏమి చేంజ్ అవ్వవు. నెక్స్ట్ AB ఈక్వల్ టు √3 × 600 బై 2. సో 2 టేబుల్గా 600 √3 × 300 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. లేదంటే సింపుల్గా 2 3 × 6 పక్కన 2 0 వేసేయండి. సో టోటల్గా 300 √3 meters వచ్చింది.